నాకు నా తోడుగా నా అండగా నీవు నిలిచావయ్యా. ఏ తోడు లేని నాకు నా తోడుగా నా అండగా నీవు నిలిచావయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. ప్రేమగల తండ్రి, మీకు వందన స్తోత్రాలు చదివిస్తూ ఉన్నాము. ఈ సమయాన్ని మాకు దీవెనకరంగా ఉంచండి. మీ కృపా సమాధానములు ప్రతి వారి మీద తీసుకుని రండి. యేసు ప్రభు పేరట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరు గట్టిగా ఆమేన్ చెప్పండి. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అని మీ పక్కకు చెప్పండి. మీ పక్కన ఎవరు చేయరా? కొంతమందికి కూర్చోండి చక్కగా. మంచిది. దేవుని ప్రభు యొక్క మాటలు మనం విందాము. తదుపరి మీ అందరి కొరకు మరి ప్రార్థన చేస్తూ ఉన్నాము. మరి ప్రవచితమైతే నెలాఖరు 28 ఆదివారం జాన్ వెస్లీ గారు, బ్లెస్సీ గారు మన మధ్యకు రాబోతున్నారు. వారి ప్రయాణం కొరకు భారంతో ప్రార్థన చేయండి. రేపు ఆదివారం పాదమానేది గారు ఇక్కడ వాక్యాన్ని అందిస్తారు. మరి నేనైతే విజయవాడకి వెళ్తున్నాను. దేవునికి స్తోత్రం. కొంచెం ట్రాన్స్ఫర్ జరిగింది. అంటే పర్మనెంట్ ట్రాన్స్ఫర్ ఏం కాదు, కొద్దిగా ట్రాన్స్ఫర్ చేసాం. ఎందుకంటే గత 2 ఆదివారాలు ఇక్కడే ఉన్నాను నేను. అందుకొరకు పాదుగారికి కూడా ఒక సమయం ఇద్దామని తలంపు. రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయము దయచేసి 30 నుండి 38 వరకు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. అప్పుడు మన మధ్య ఉన్నటువంటి సహోదరుడు మెతుషెల ఒక వాక్యాన్ని చదువుతారు, రెండో వాక్యాన్ని మీరు అందరూ చదవాలి. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయము 30 నుండి 38వ వచనం వరకు వాక్యాన్ని చదువుదాం. మైక్ కూడా ఇక్కడ రెడీగా పెట్టుకోవాలి. మరి మైక్ రైట్. చదవండి, వాక్యం చదవండి, చూడండి, బైబిల్ చూడండి. అప్పుడు ఏలియా నా దగ్గరకు రండని జనులందరితో చెప్పగా జనులందరూ అతని దగ్గరకు వచ్చిరి. అతడు కింద పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చేసి ఆ రాళ్ల చేత యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి దాని చుట్టూ 2 మానికల గింజలు పట్టినంత లోతుగా కందకం ఒకటి తవ్వించి అది అయిన తరువాత 2వ మారు ఆ ప్రకారమే చేయుడని అతడు చెప్పగా వారు 2వ మారు అలాగూ చేసిరి. 3వ మారును చేయుడనగా వారు 3వ మారును చేసిరి. అప్పుడు అస్తమయ నైవేద్యము అర్పించే సమయమున ప్రవక్తకు ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగూ ప్రార్థన చేసెను. యెహోవా, అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలు దేవా, ఇశ్రాయేలు మధ్య నీవు దేవుడివై ఉన్నావనియు నేను నీ సేవకుడై ఉన్నాననియు ఈ కార్యములన్నీ నీ సెలవు చేతే చేసితివనియు ఈ దినమున కనుపరుచుము. ఈ 38వ వచనం అందరూ చదువుతాం. అతడు ఇలాగున ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి బలిపశువు కట్టెలను రాళ్లను బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోజేశాను. దేవుడి వాక్య భాగాన్ని దీవించునుగా. దేవుని వాక్యాన్ని చదువుకున్నాం. పాత నిబంధన గ్రంథంలో ప్రవక్త అయినటువంటి ఏలియా గురించినటువంటి కొంత వివరణ ఇప్పుడు మనం చదువుకున్నాం. ఏలియా
దేవుని ప్రవక్తగా ఆయన ఉన్నట్లుగా చూస్తాం. అయితే ఆయన గురించినటువంటి విషయాలు ఏంటంటే, ఆహాబు, యెజెబెల్ అనేటువంటి వారు షోమ్రోను పరిపాలిస్తున్న రోజుల్లో ఇశ్రాయేల్ దేశాన్ని ఏలియా ఒక ప్రవక్తగా ఉండి దేవుని పక్షంగా నిలబడి దేవుని కార్యాలు చేశాడు. వాస్తవంగా చెప్పాలంటే ఆ దినాల్లో బయలు ప్రవక్తలు యెజెబెలు, ఆహాబు బయలు దేవతను ఆరాధిస్తూ ఉండేవారు. ఆ బయలు దేవతకి దగ్గరగా 450 మంది ప్రవక్తలు ఉండేవారు. దేవుని వాక్యాన్ని చూసినప్పుడు ఏది ఒక ఛాలెంజ్గా, ఒక సవాలుగా, మరి ఒక కాంపిటీషన్ అక్కడ జరుగుతుంది. కాంపిటీషన్ జరుగుతూ వారితో మాట్లాడాడు. ఇదిగో మరి యెహోవా దేవుడైతే ఆయన కార్యాన్ని నెరవేరుస్తాడు, బయలు దేవుడైతే బయలు కార్యం జరిగిస్తుందని ఒక కాంపిటీషన్ పెట్టినప్పుడు, మరి వాస్తవంగా చెప్పాలంటే కొన్ని విషయాలు అక్కడ మనం చదివాము. అగ్ని ఎవరు పంపిస్తారో ఆకాశం నుండి ఆయనే నిజమైన దేవుడు అని ఒక పోటీ పెట్టినట్లుగా వాక్యాన్ని మనం చూస్తాం. మీరు ఇంటికి వెళ్ళాక 18వ అధ్యాయం చదువుతూ ఉంటే బయలు ప్రవక్తలు వారు ఏం చేశారు అంటే వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు బయలుకి. మరి ఎంతసేపు చేసినా ఏ రకమైన జవాబు వారికి రాలేదు. రెండవదిగా వారు శరీరాన్ని మరి గాయపరుచుకుంటూ, తర్వాత మరి గంతులు వేస్తూ రకరకాలుగా చేస్తూ వచ్చారు, కానీ వారికి ఎలాంటి జవాబు రాలేదు దేవుని బిడ్డ ద్వారా. అయితే ఏలియా కొంత అపహాస్యం చేశాడు అక్కడ. అదేంటంటే, నీ దేవుడు నిద్రపోతున్నాడేమో, లేపండి, వెళ్ళి నిద్రపోతున్నాయని లేపండి అన్నాడు. రెండవది, ప్రయాణంలో ఉన్నాడేమో, ఎక్కడ ఆగిపోయాడేమో, బస్సు దొరకలేదేమో, ట్రైన్ దొరకలేదేమో అని ఈ విధంగా ఏలియా వారితో చెప్పినప్పుడు తదుపరి విషయాలు మనం గమనిస్తే ఏలియా ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన దేవుడు ఆలకించి ఆకాశం నుండి అగ్ని పంపించాడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డ ద్వారా మరి మన దేవుడు లేక యేసు క్రీస్తు ప్రభువుని గురించి చెప్పాలంటే ఆయన ప్రార్థన ఆలకించువాడు, జీవాధిపతి, జీవం గల దేవుడు. ఈరోజు మనం చదివిన భాగంలో 3 ప్రాముఖ్యమైన విషయాలు. ఎందుకంటే ఎందుకు ప్రభు ఏలియా ప్రార్థన విన్నాడు, మరి మన ప్రార్థన ఎందుకు వింటలేదు, ఎందుకు జవాబు ఇవ్వట్లేదు? తప్పకుండా ఇస్తాడు, కానీ ఏలియా చేసినట్లు మనం కూడా చేయాలి. దేవునికి స్తోత్రం. ఏదో నువ్వు పెదవులతో నా మాటలు అనుకుంటే దేవుడు వింటాడు అనుకోవద్దు. చాలామంది అనుకుంటారు, నేను ఎప్పటి నుంచో చేస్తున్నానని ప్రార్థన కానీ నీ ప్రార్థన పెదవుల ప్రార్థనగానే మిగిలిపోతుంది. కానీ నిజమైన ప్రార్థనలోనికి రావాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. 3 ప్రాముఖ్యమైన విషయాలు గుర్తుపెట్టుకుందాం. మొదటి విషయాన్ని మనం చూస్తే, అతడు క్రింద పడిపోయిన బలిపీఠమును బాగు చేశాడనుంది. దేవునికి స్తోత్రం. మీరు ఒకసారి చదవండి 18వ అధ్యాయం 30వ వచనం చదువుతున్నాము. అప్పుడు ఏలియా నా దగ్గరకు రండని జనులందరితో చెప్పగా జనులందరూ అతని దగ్గరకు వచ్చిరి. అతడు క్రింద పడద్రోయబడిన యెహోవా బలిపీఠమును బాగు చేసెను. అంటే అర్థం ఏంటి? ఆ బలిపీఠము క్రింద పడిపోయింది, ఆ యొక్క ఉపయోగం లేకుండా అయిపోయింది దేవుని బిడ్డ ద్వారా. అయితే ఏలియా చేసిన మొదటి పని ఏంటంటే, ఆ బలిపీఠమును లేపి దాన్ని ఏం చేశాడు? బాగు చేశాడు అనేటువంటి మాట తేటగా చూస్తున్నాం. ఇక్కడ వాక్యాన్ని గమనిస్తే ఆ బలిపీఠము ప్రతి మానవునికి సాదృశ్యంగా ఉంది. క్రింద పడిపోయిన నీ జీవితము బాగుపడాలి. దేవునికి స్తోత్రం. ఈ రోజుల్లో దేవుని బిడ్డ ద్వారా మరి ఎందుకు పడిపోయింది? ఆహాబు యొక్క ప్రభుత్వం, ఆహాబు యొక్క జీవితం చూస్తే ఆహాబు భయంకరమైనటువంటి బయలు దేవతను ఆరాధిస్తున్నాడు. దేవుని భయం లేదు వాళ్ళిద్దరికి కూడా. ఆ భార్యాభర్తలు యెజెబెలు రాణి వారు దేవుని క్రమం లేని వారుగా భయంకర స్థితిలో ఉండుట వలన అక్కడ ఆ బలిపీఠము ఏమైపోయింది? క్రింద పడిపోయింది. ఎప్పుడైతే నువ్వు దేవునికి వ్యతిరేకంగా, దేవుని చిత్తానికి దూరంగా ఉంటావో నీ జీవితం కూడా మరి క్రింద పడిపోయేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇక్కడ గమనించండి, అక్కడ బలిపీఠమును ఏం చేశాడు? ఆయన బాగు చేశాడనేటువంటి మాట మనం చూస్తున్నాం. దేవుని బిడ్డ ద్వారా బాగుపడాలి జీవితం.
ఎంతమంది ఈ రోజుల్లో జీవితం బాగుపడలేదు. ఎన్ని పరిస్థితులు ఎదురైనా, చదువుకున్నప్పటికీ, ధనధాన్యాలు ఉన్నప్పటికీ, ఏమండి అగ్రకులం కొగ్గరకులం అని చెప్పుకున్నప్పటికీ వారి జీవితాలు బాగుపడనటువంటి స్థితిలో కనబడుతూ ఉన్నాయి. వారి హృదయము బాగుపడనటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. దేవుణ్ణి ప్రార్థన వినాలి అని నువ్వు ఆశిస్తే మొట్టమొదట ఆ బలిపీఠమును నువ్వేం చేయాలి? ప్రభువుకు అప్పగించాలి. ప్రభువా, నా బలిపీఠం పాడైపోయింది, నా హృదయం పాడైపోయింది, నా జీవితం పాడైపోయింది, నన్ను బాగు చేయండి అని ప్రభు దగ్గర ఏం చేయాలా? ఎదురు చూడాలని బైబిల్ తెలియజేస్తుంది. మరి ప్రభు బాగు చేయడానికి ఇష్టపడుతున్నాడు, ఇష్టపడలేదా? తప్పకుండా ఆయన నిన్ను బాగు చేయాలి, నీ కుటుంబాన్ని బాగు చేయాలి, నీ వ్యక్తిగత జీవితాన్ని బాగు చేయాలని ప్రభువారు ఎంతగానో ఇష్టపడుతున్నాడు. ఒకసారి ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుదామా? చూడండి, ఇర్మియా 3వ అధ్యాయము 22వ వచనం చదువుతున్నాం. భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, మీ అవిశ్వాసమును నేను బాగు చేస్తాను. భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, మీ అవిశ్వాసాన్ని ఏం చేస్తాను నేను? మనుషులు బాగుపడకుండా ఎందుకుంటున్నాడు మనిషి అంటే అవిశ్వాసం. ప్రతి దాన్ని నమ్ముతారు మనుషులు, అబద్ధాలు నమ్ముతారు, వ్యర్థమైన వాటిని నమ్ముతారు, కానీ నిజ దేవుని నమ్మదైనటువంటి పరిస్థితి చూస్తున్నాం. భ్రష్టుదైనటువంటి బిడ్డ ద్వారా తిరిగి రండి అని ప్రభు మాట్లాడుతున్నాడు. టర్నింగ్ బ్యాక్, తిరిగి వెనకకు రండి. ఏమండి, ఈ రోజుల్లో మనిషి జీవితం భ్రష్టత్వం వైపుగా వెళ్ళిపోతుంది, చెడు తన వైపుగా పరిగెత్తు ఉన్నారు మనుషులు. నువ్వెంతకాలం అటువైపుగా పరిగెత్తున్నావో జీవితంలో నువ్వు బాగుపడలేదు. ఈనాడు బాగుపడ్డావా? ప్రభు పిలుస్తున్నాడు, తిరిగి రండి, మీ అవిశ్వాసం ఏం చేస్తాను నేను? బాగు చేస్తాను. మా తల్లి గారు ఎప్పుడు మా నాన్నగారిని ఒక మాట అనేది, ఎప్పుడు బాగుపడతావయ్యా నువ్వు అంటూ ఉండేది. భయంకరంగా త్రాగి ఇంటికి వచ్చేవాడు, కష్టార్జితం అంతా తీసుకెళ్ళి ఏమండి ఆ యొక్క బ్రాందీ షాపుకి వాటికి ఖర్చు ఇస్తూ ఉన్నాడు. క్లబ్కి వెళ్ళి పేకాట్లో కూర్చునేవాడు. 4 రోజులకి ఎప్పుడూ ఇంటికి వచ్చేవాడు. ఆమె ఎంతో కన్నీటితో చెప్పేది, ఎప్పుడు బాగుపడతావు నువ్వు? ఏమండి, సరే, దేవునికి స్తోత్రం. ఆమె ప్రార్థన ద్వారా మా తండ్రి గారు బాగుపడ్డాడు. దేవునికి స్తోత్రం. యేసయ్య ఒక రోజున ఆయన జీవితాన్ని బాగు చేశాడు. బైబిల్ చెబుతుంది, భ్రష్టులైన బిడ్డ ద్వారా తిరిగి రండి. భ్రష్టత్వం ఉంది మనుషులో. ఈ రోజులో నీది కూడా మరి చెడుతనము, భ్రష్టత్వము కనబడుతుందా? ఇంగ్లీష్లో దాన్ని అపోస్టసీ అన్నారు, భ్రష్టమైనటువంటి జీవితం. ఇక్కడ ఇజ్రాయేల్ జీవితం మనం చూస్తే ఇర్మియా కాలంలో వారు ఏమైపోయారు? భ్రష్టులైపోయారని దేవుని వాక్యంలో తేటగా చూస్తున్నాం. చూడండి, వారు ఎంత భ్రష్టత్వంలో ఉన్నారు. ఒకసారి 9వ అధ్యాయానికి రండి. ఇర్మియా గ్రంథము దేవుని వాక్యంలో వారి జీవితాల గురించి ఇర్మియా గారు ఏడ్చాడనుంది వాక్యంలో. మొదటి నుండి కొన్ని మాటలు చదువుతున్నాము. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం మొదటి నుంచి, నా జనులలో హతమైన వారిని గూర్చి నేను దివారాత్రము కన్నీరు విడిచినట్లు నా తల జలమయముగాను చదవండి, నా కన్ను కన్నీళ్ల ఊటగాను నా జనులందరూ వ్యభిచారులను ద్రోహుల సమూహమునై ఉన్నారు. నా జనులు చెడిపోయారు, నా జనులందరూ ద్రోహులను వ్యభిచారులను. ద్రోహుల ఈ రోజుల్లో ఎంత భయంకరమైన పరిస్థితి చూస్తున్నామండి. పాపము విజృంభిస్తూ ఉంది, విస్తరిస్తూ ఉంది. ద్రోహం చేయటం, మేలు చేసిన వారు కీడు చేయటం, కృతజ్ఞతా భావం లేకపోవటం, ద్రోహం చేయటం. నా జనులందరూ వ్యభిచారులైపోయారు. ఏమండి, దేవుడు అసహించుకునేవి భయంకర పాపములు 2 ఉన్నాయి. ఒకటి వ్యభిచారము, రెండోది విగ్రహారాధన. ఈ రెండింటిని ఆయన ఎప్పుడు కూడా అసహించుకుంటాడు దేవుని బిడ్డ ద్వారా. ఈ రోజుల్లో పాపమును కూర్చున్నటువంటి గ్రహింపు లేదు మనుషులు, భయం లేదు మనుషులకి. ఒకటి నీవు ఆ జీవితంలో ఉన్నావు. దేవుని వాక్యం మనం గమనిస్తే అదే భ్రష్టత్వం. ఆ భ్రష్టత్వంలో ఉన్నటువంటి వారి ద్వారా తిరిగి రండి, మీ అవిశ్వాసమును ఏం చేస్తాను నేను? బాగు చేస్తాను. నేను బాగు చేసేవాడు. ఈ మైక్రోఫోన్ పాడైపోయింది, ఏమండి మనం చేస్తామా? బాగు చేసేవాడు ఉన్నారు. టీవీ పాడైపోయింది, బాగు చేసేవాడు. లేకపోయినట్టు ఒక సెల్ ఫోన్ పాడైపోయింది, బాగు చేసేవాడు ఉన్నారు. అయితే మానవుడిని ఎవరు బాగు చేస్తారు? మనిషిని ఎవరు బాగు చేయగలరు?
దేవుని వాక్యంలో ప్రభువు నిన్ను బాగు చేస్తాను తిరిగి ఏమన్నాడు? భ్రష్టుదైనా పెట్టదు. భ్రష్టుడు అయిపోయారు ఇశ్రాయేలు. దేవుడు ఎంతగా వారిని ప్రేమించి ఎవరిని కనికరించి వారికి ఎన్ని సదుపాయాలు చేసినప్పటికీ వారు దేవునికి దూరంగానే జీవించారు. నీ జీవితం కూడా అలా ఉందా? తిరిగి రమ్మంటున్నాడు, నిన్ను బాగు చేస్తానని ప్రభు మాట్లాడుతున్నాడు. నువ్వు బాగుపడితే ఇతరులకు నువ్వు దీవెనకరంగా ఉంటావు. నువ్వు బాగుపడితే నీ కుటుంబానికి నువ్వు ఒక దీవెనకరంగా ఉంటావు. నువ్వు బాగుపడితే నీ కుటుంబం బాగుపడుతుంది. కొంతమంది ఉంటారండి, వాళ్ళు బాగుండరు. ఏమండి, కుటుంబాన్ని గురించి ఏదో చెప్తుంటారు. నా పిల్లలు బాగుందండి, నా భార్య బాగుందండి, నా భర్త బాగుందండి. అసలు నువ్వు బాగున్నావా? నువ్వు బాగుపడ్డావా? భ్రష్టత్వము ఈనాడు లోకంలో చూస్తున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు ఏశావును గురించి ఒక మాట చెప్తున్నాడు. 12వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుదాం. 16వ వచనం చదవండి. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయిన ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోండి. పాత నిబంధనలో ఎక్కడో ఏశావు గురించి పౌలు గారు హెబ్రీ పత్రికలో మరదా వివరించాడు. ఒక పూట కూటి కొరకు ఏశావు ఏమమ్ముకున్నాడు? జ్యేష్ఠత్వపు హక్కును అమ్ముకున్నాడు. ఒక పూట కూడు దొరికితే చాలు, ఒక పూట తిండి దొరికితే చాలు అనుకొని తన జ్యేష్ఠత్వాన్ని ఏశావు అమ్మేశాడు. జ్యేష్ఠత్వం అనేది ఒక మాటలో చెప్పాలంటే చాలా విలువైనటువంటి హక్కు. అది ఒక తండ్రికి 2 కుమారులు ఉంటే 1 కోటి రూపాయలు ఆస్తి ఉంటే జ్యేష్ఠుడికి 2 భాగాలు ఇవ్వాలి. 3 భాగాలు చేసి 2 భాగాలు పెద్ద కుమారుడికి ఇవ్వాలి, 1 భాగం చిన్న కుమారుడు. అది జ్యేష్ఠత్వ హక్కు అంటే. ఇప్పుడు ఏశావు ఏమన్నాడు? 1 పూట కూడు కోసం ఈ హక్కు అంతా ఏం చేశాడు? ఇస్సాకున్నటువంటి ఆ యొక్క సంపదను, ఆస్తిని ఏం చేశాడు? అతను పోగొట్టుకున్నాడు. దేవుని బిడ్డ ద్వారా 1 పూట కూడు. ఈ లోకము ఎలాంటిది? 1 పూట కూడు వంటిది. ఈ లోకాన్ని ఆశించి, లోకాన్ని ప్రేమించి అనేక మంది దేవుని ఆశీర్వాదానికి పోగొట్టుకుంటున్నారు. అందుకే ఏశావును గురించి బైబిల్ ఏం చెబుతుంది? భ్రష్టుడైనను వ్యభిచారి అయినా ఉండును. దేవుని వాక్యం మనం గమనించినట్లయితే ఏశావు భ్రష్టుడైపోయాడు. దేవుని గ్రంథాన్ని చూస్తే అతని జీవితము మరి నిజంగా ఆశీర్వాదం పొందలేకపోయాడు అతను. ఆ తర్వాత వాక్యం మనం చూస్తే అతడు ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచు దానికోసము శ్రద్ధతో వెతికినను మారు మనసు దొరకలేదు. అవకాశాలు ఎప్పుడు రావండి. చాలామంది తలస్తారు, ఇంకా మారు మనసు పొందడానికి టైం ఉందండి, ఇంకా భక్తి జీవితం జీవించడానికి టైం ఉందండి, ఇంకా నేను యవనస్తుడిని, లేకపోతే ఇంకా ఉద్యోగం చేస్తున్నాను, ఇంకా మరి ఏదో సాకులు చెప్తాం. కానీ మారు మనసు పొందుటకు దేవుడు నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు. అవకాశాలు మాటికి రావు. వందే భారత్ ఎక్స్ప్రెస్ ఉంటుంది, సికింద్రాబాద్ విశాఖపట్నం రోజు వస్తుంది. మనం వద్దన్న వస్తుంది, అది నువ్వు ఎక్కకపోయినా వస్తుంది. కానీ అవకాశాలు అలా ఉండవు, అలా ఆ ట్రైన్ వచ్చినట్టుగా ఉండవు. ఒక్కొక్క జీవితానికి ప్రభు ఏం చేస్తాడు? ఒక్కొక్క ఆపర్చునిటీ, కొన్ని అవకాశాలు ఇస్తాడు. మరి అవకాశాలు ఏం చేయాలి? నువ్వు సద్వినియోగం చేసుకోవాలి. సమయం ఇచ్చినప్పుడే దేవుని దగ్గర రావాలి. ఏశావు జీవితంలో 1 పూట కూటి కొరకు తన మరి ఆ జ్యేష్ఠత్వ హక్కును ఏం చేశాడు? ఆయన భ్రష్టుడు వ్యభిచారి అనే మాట చూస్తాం. దేవుని బిడ్డ ద్వారా ఈ రోజున నీ జీవితంలో అలాంటి భ్రష్టత్వం ఉందా? దేవునికి విరోధమైనటువంటి మనసు ఉందా? ఏశావుకి 2 భార్యలు. ఏమండి, ఇస్సాకు ఏకపత్ని పురుషుడు. ఇస్సాకు ఒకే భార్య రెబెకా. కానీ ఏశావుకి ఎంతమంది? సరే, యాకోబు కూడా ఉన్న తర్వాత సంగతి అది. ఏశావుకి 2 భార్యలు. ఆ 2 భార్యలు ఏమండి అత్తగారికి మామగారికి మనోవేదన కలిగించారట. ఏం కలిగించారు? చదువుతారా వాక్యం? ఆదికాండం 36వ అధ్యాయానికి రండి. దేవుని వాక్యంలో 36వ అధ్యాయము
చదువుదాం దేవుని వాక్యం. ఏసావు 40 సంవత్సరముల వాడైనప్పుడు ఆ, హిత్తీయుడైన బేరీ కుమార్తె యగు యాహుదీతును హిత్తీయుడైన ఏలోను కుమార్తె యగు బాసమతును పెండ్లు పెళ్లి చేసుకుని చేసుకొనెను. వీరి ఇస్సాకునకును రిబ్కాకును 36వ అధ్యాయం 1-2 వచనం. మనోవేదన కలుగచేసి ఇస్సాకునకును రిబకాకు ఏం కలిగించారట? మనోవేదన కలుగచేసిరి. కోడళ్ళు అత్తగారికి మామగారికి ఏం కలిగించారట? మనోవేదన అంటే ఏంటి చెప్పండి? మనస్సులో వేదన, మనస్సులో టెన్షన్ తీసుకొచ్చారు. ఏమంటే ఈరోజులో కొన్ని కుటుంబాల్లో కోడళ్ళను బట్టి అల్లుళ్ళను బట్టి మనోవేదన. వాడు భోజనం చేయరు, నిద్రపోరు, గజిబిజిగా ఉంటుంది కుటుంబం అంతా కూడా. కొంతమంది భర్తలు కూడా భార్యకు మనోవేదన, ఎవరితో చెప్పుకోలేని పరిస్థితులు. కొంతమంది భార్యలు కూడా ఏం కలిగిస్తారు? దేవుని బిడ్డ ద్వారా గమనిస్తున్నారు. ఏషావు యొక్క భార్యలు మనోవేదన కలిగించడం అంటే అత్తగారికి మామగారికే కాదు, ఏషావు కూడా ఏం కలిగించినట్లు వాళ్ళు భోజనం పెట్టాడు కదా అతనికి. ఏషావు అడవికి వెళ్ళి వేటాడి వస్తుంటే, అలసిపోయి వస్తుంటే పట్టించుకోలేదు. అందుకే ఎవరి దగ్గరికి వచ్చాడు? యాకోబు దగ్గరికి వచ్చాడు. తమ్ముడు, ఆ ఎర్రెర్రగా కనబడే ఆ చిక్కుడుకాయ కూర పెట్టరా బాబు, ఆకలితో ఉన్నాను, చచ్చేటట్లు ఉన్నాను, పెట్టు అంటే యాకోబు కొంచెం తెలివైనాడు. చిక్కుడుకాయ కూర పెట్టడానికి ఏం చేశాడు తెలుసా మీకు? నీ జాస్తత్వపు హక్కును ఏం చేయదు నాకు ఆమె. చచ్చేవాడికి ఇంకా జాస్తత్వం మాకు ఎందుకు, చస్తున్నాను నేను, రాసేస్తానన్నాడు. అప్పుడే 100 రూపాయల స్టాంప్ తీసుకొచ్చాడు. ఎవరు? యాకోబు. రాసే దీని మీద సంతకం పెట్టేశాడు సంతకం. భ్రష్టుడైనను వ్యభిచారి. దేవుని బిడ్డ ద్వారా గమనిస్తున్నాడు. ఏషావు పోగొట్టుకున్నాడు. భ్రష్టత్వంలో జీవించటం వలన ఎంత నష్టపోయాడో దేవుని వాక్యం మనం చూస్తాం. అందుకే నీకు భ్రష్టత్వం నుంచి నువ్వు బయటకు పడాలంటే నీకు విశ్వాసము ఉండాలి. నువ్వు విశ్వాసంతో జీవించినట్లయితే ఆ భ్రష్టత్వాన్ని జయిస్తావు నువ్వు. కొరింథీ 2వ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాట చదువుకుందాం. కొరింథీ 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో. కొరింథీ 2వ పత్రిక 13:5 వచనం. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొనుడి. మిమ్మును మీరే పరీక్షించుకోండి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మీరే ఎరుగరా. దేవుని వాక్యం మనం చూస్తే మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరు ఏం చేయాలా? మిమ్మల్ని నువ్వు పరీక్షించుకోవాలి, నిన్ను పరిశోధించుకోవాలి. అప్పుడప్పుడు మనం వెయిట్ చూసుకుంటూ ఉంటాం. ఏమండి, వెయింగ్ మిషన్స్ ఉన్నాయి, ఉదయాన్నే తెచ్చి వెయిట్ చూసుకుంటాం. ఒకడు నువ్వు మరి ఏకంగా 90 కేజీలు ఉన్నావు అనుకో, ఏం చేస్తావు? ఒక పూట భోజనం మానేస్తాం. కొంచెం వెయిట్ తగ్గించుకోవాలని ఏం చేస్తాం? ప్రయత్నం చేస్తాం, భోజనం మానేస్తాం, కొన్ని తగ్గించుకునే పరిస్థితులు వెతుకుతాం. లేకపోతే ఎవరొస్తే ఆ జిమ్కి వెళ్తారు, లేకపోతే ఇంకేదో ఎక్సర్సైజ్, ఇవన్నీ చేస్తాం. ఒకవేళ నీకు 40 సంవత్సరాలు వచ్చినాయి, నువ్వు 25 కేజీలే ఉన్నావు అనుకో, ఆ వెయిట్ సరిపోదు. అప్పుడు 2 హార్లిక్స్ బాటిళ్ళు తాగుతావు. ఉదయాన్నే తెచ్చి 3 గుడ్లు ఎగ్స్ తినాలి. ఎందుకు? ఏం పెరగాలి ఇప్పుడు నువ్వు? డాక్టర్లు కూడా చెప్తారు నువ్వు వెయిట్ పెరగాలి. ఇవన్నీ ఎలా తెలిస్తే మనకి? వెయింగ్ మిషన్. దేవుని వాక్యం దగ్గర వచ్చినప్పుడు అసలు నీకు విశ్వాసం ఉందో లేదో నువ్వేం చేయాలా? పరీక్షించుకున్నావు ఎప్పుడైనా? యేసుప్రభు దగ్గరికి వస్తే అది చేస్తాడు, ఇది చేస్తాడు, అది పక్కన పెట్టండి. కానీ నీకు పరీక్ష చేసుకోవాలి. పరీక్షలు రాస్తున్నారు పిల్లలు ఈరోజు. రేపు 21న నీట్ ఎగ్జామ్ రాయబోతున్నారు. ఏమండి, పరీక్షలు రాయబోతున్నారు. మరి మనం కూడా పరీక్ష పెట్టుకోవాలి. నాకు విశ్వాసం ఉందా లేదా? దేవుని యందు సరైన విశ్వాసం ఉందా లేదా? మీరు భ్రష్టులు కాని ఎడగా యేసుక్రీస్తు ఎక్కడుంటాడు? ఆయన నీలో, నీ హృదయంలో ఉన్నాడు. ఆయన ప్రభువు నీలో ఉంటాడు. ఆయన వాగ్దానం చేస్తున్నాం. నేను విశాఖపట్నంలో ఒకసారి పోర్ట్ హాస్పిటల్లో చాలా సంవత్సరాల క్రితం ఒక పేషెంట్ కొరకు ప్రార్థన చేయడానికి. పోర్ట్ అంటే
ఆ ఓడలు ఉండేటువంటి ప్రాంతం, ఆ షిప్ యార్డు పోర్టు వైజాగ్లో. అది పై అంతస్తు హాస్పిటల్ పైకి వెళ్ళి ప్రార్థన చేసి నేను తిరిగి కిందకు వచ్చినప్పుడు ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు. తర్వాత అతను చూశాను, ఎందుకో మాట్లాడాలనిపించి, బాబు నువ్వు బ్రదర్ యేసు ప్రభు నమ్ముకున్నావా అన్నాను. వెంటనే అతను అన్నాడు, కనపడలేదా నీకు అన్నాడు. అంటే మెడలో క్రాస్ ఉంది అతనికి, మెడలో ఏం వేసుకున్నాడు? సిలువ వేసుకున్నాడు. అతను అంటున్నాడు కనపడలేదా అన్నాడు. సరే, నేను ఇంకో మాట అడిగాను వెంటనే అతన్ని, మీరు మారు మనసు పొందారా, రక్షణ పొందారా అన్నాను. కనపడలేదా అన్నాడు. ఏదైతే నేను చెప్తున్నాడు, నాకు జవాబు ఆన్సర్ ఏంటి? కనపడలేదు. అంటే ఏం కనపడుతుంది నాకు? మెడలో. దేవుని బిడ్డ గమనించండి, ఉదయం 11 గంటలు అయింది ఆ టైము. అప్పటికి అతను ఫుల్గా ఒక బ్రాందీ బాటిల్ తాగేసి ఉన్నాడు. కడుపులో బ్రాందీ, మెడలో ఏముంది? సిలువ. ఏమంటున్నాడు ఇప్పుడు? ఏం కనపడుతుంది? ఈరోజు చాలా భ్రష్టత్వము. పైకి క్రైస్తవం చెప్పుకున్నారు చాలామంది, మెడలో సిలువ వేసుకొని ఏదో రకరకాల కనబడుతున్నప్పటికీ నీ ఆత్మీయ జీవితంలో పరిశుద్ధత ఉందా? భ్రష్టత్వంలో ఉన్నావా? అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, మీరు భ్రష్టులు కాని ఎడలా యేసుక్రీస్తు మీదో ఉన్నాడు. హల్లెలూయా. మరున్నాడు నీదో ప్రభు ఉన్నాడని తెలుసా నీకు? మన అన్నం తిన్నామో లేదు, మనం తెలుసా తెలీదా? ఏమా తెలుసా తెలీదండి? కడుపు నిండితని తెలుసా తెలీదా? మరి యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడుదా తెలియదు, తెలుసుకో, నీకు తెలియాలి. నాదో ప్రభు ఉన్నాడు. జీవితంలో విశ్వాసం అనేది నీలో పెరిగితే నీలో ఎవరుంటారు? ప్రభువు నీలో ఉంటాడు. అప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థనకు దేవుని దగ్గర ఏముంది? చూడు, యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనంలో ప్రభు ఒక మాట చెప్తున్నారు. యోహాను సువార్త 15, నా యందు మీరును నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీకేది ఇష్టమో అడగండి, అది మీకేం చేస్తాను? నీవు పొందడానికి, ప్రభువు నుండి జవాబు పొందడానికి ఒక కారణం ఏంటంటే, నా యందు మీరును మీ యందు, అంటే ఆయన మాటలు ఉంటే ఆయన ఉన్నట్లే. అర్థమైందా మీకు? దేవుని వాక్యము నీ హృదయంలో ఉండాలి, ఆయన యందు నువ్వు ఉండాలి, నీ యందు ఆయన మాటలు నిలిచి ఉంటే నువ్వేది ఇష్టమో అడుగు, నీ ప్రార్థనకి ఏముంది? జవాబు. దేవుని బిడ్డ ద్వారా గమనిస్తున్నా. సాధు సుందర్ సింగ్ అనే భక్తుడు టిబెట్ దేశం వెళుతున్నప్పుడు అరణ్యాలు వెళ్తా ఉంటే ఆయనకు ఎదురుగా పెద్ద పూజ వస్తుంది, టైగర్ పెద్ద పూజ. భయపడలేదు ఆయన. ఇప్పుడు పెద్ద పూజ మన ప్రాంతాల్లో, తెలంగాణలో, రాయలసీమ తిరిగేస్తారు పెద్ద పూజలు వెతకడానికి. గవర్నమెంట్ ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. చివరికి పెద్ద పూజ ఎదురుగా వస్తుంది. దైవజనుడు చూశాడు, వెంటనే అక్కడ మోకరించి ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు ఆయన? ప్రభా, పెద్ద పూజ వస్తుంది, ఇది ఏమాత్రం కీడు చేయకూడదు అని ప్రార్థన చేయగానే ఆయన కన్నులు తెరవగానే ఆ పెద్ద పూజ అక్కడ లేదు. దేవుని స్తోత్రం. చప్పట్లు కొట్టి వారు దైవజనుడు ప్రార్థన చేశాడు, పెద్ద పూజ కనపడలేదు మళ్ళీ అక్కడ. అవునండి, కొన్నిసార్లు నువ్వు చేసే ప్రార్థనలు వింటాడు ఆయన. ఒకవేళ సుందర్ సింగ్ గారు పెద్ద పూజ కొరకు చేశాడు, మనం ఇంకేదో దేని కొరకు చేస్తున్నాం? నీ కుటుంబం కొరకు చేస్తున్నావు, సమస్యల కొరకు ప్రార్థన చేస్తున్నావు, ఆర్థిక ఇబ్బందుల కొరకు చేస్తున్నావు, అనారోగ్యం కొరకు చేస్తున్నావు. దేవుని నుండి జవాబును మనం పొందుతున్నాం. అందుకొరకు దేవుని వాక్యం మనం గమనిస్తే, ఆయన నా యందు మీరును మీ యందు బాగుపడ్డాలి. నీ కుటుంబం బాగుపడాలండి. అందుకే యేసు ప్రభువు లోకానికి వచ్చాడు. ఆయన మనం బాగు చేయటానికి వచ్చాడు. ఆయన జీవితాన్ని బాగు చేయటానికి వచ్చాడు, హృదయాన్ని బాగు చేయటానికి వచ్చాడు, కుటుంబ సమస్యలను బాగు చేయటానికి వచ్చాడు. ఈరోజు వస్తున్నావు ప్రభు దగ్గరికి. ఈరోజు మనుషులు ఎవరు నిన్ను బాగు చేయలేరు. చెడిపోయిన నీ హృదయాన్ని బాగు చేయడం ఎవరికి చేత కాదు, కానీ ఆయన ప్రభు ఒక్కడే ఏం చేయగలడు? ఆయన బాగు చేయగలడు. ఎంత గొప్ప దేవుడు అండి ఆయన.
ఎంత ఆశ్చర్యకరుడు ప్రభు అయినటువంటి దేవుడు. దేవుని బిడ్డ ద్వారా గమనిస్తున్నా, దేవుని వాక్యం మనం గమనించినట్లయితే ఆయన చిత్తంలో మనం నడుచుకోవాలి. ఏలియా చేసినటువంటి రెండవ పని ఒకసారి చదువుకుందాం. ఈసారి 32వ వచనం చదువుదాం. మొదటి పని, ఆయన బలిపీఠమును బాగు చేశాడు అనేటువంటి మాట. ఆ రాళ్ల చేత. రెండవ చూడండి, 32వ వచనం. ఆ రాళ్ల చేత, ఆ రాళ్ల చేత యెహోవా నామమున ఒక బలిపీఠమును కట్టించి, చదవండి, దాని చుట్టూ 2 మానికల గింజలు పట్టునంత లోతుగా కందకమును త్రవ్వించి. హల్లెలూయా. ఏలియా చేసిన గొప్ప పని ఏంటంటే ఓ కందకం తవ్వించాడట, లోతుగా తవ్వించాడనేటువంటి మాట తేటగా చూస్తున్నాము. ఆయన ప్రార్థన దేవుడు వినటానికి రెండవ కారణం ఏంటంటే ఆయన లోతుగా కందకమును ఏం చేశాడు. భక్తి జీవితం కూడా లోతుగా ఉండాలి. కొంతమంది పైపైనే ప్రార్థన, పైపైనే జీవితం నడుస్తూ ఉంటుంది. లోతులోకి వెళ్ళాలి. లోతైనటువంటి విశ్వాసం నీలోకి రావాలి, లోతైన ప్రార్థన నీలోకి రావాలి. ఏలియా చేసిన పని, కందకమును లోతుగా ఏం చేశాడు. సముద్రంలో లోతుగానే వెళితేనే శ్రేష్టమైన దొరుకుతాయి. దాదాపుగా మనం సముద్రంలో ఒక్కొక్కసారి 2 కిలోమీటర్ల లోనకి వెళితే మంచి ముత్యాలు దొరుకుతాయి. ముత్యాలు ఉన్నాయి చూసారా, ముత్యాలు రకరకాల డూప్లికేట్ కూడా ఉంటాయి. మంచి ముత్యాలు, గుడ్ పెరల్స్ లోతులో దొరుకుతాయి 2 కిలోమీటర్ల లోన. అందుకే మన భారత ప్రభుత్వం జలాంతర్గాములు, సబ్మెరీన్స్ ద్వారా లోనికి వెళ్ళి ఆ ముత్యాలు బయటకు తీస్తారు. అర్థమైంది? లోపలికి వెళ్ళటంలోనే పోయి చేసేవాడు గ్యాస్ బయట తీస్తామంటే పైపని వస్తుందా? ఏమండి, పైపని వస్తుందా? ఎంతో దాదాపుగా కొన్ని 100 అడుగులు, 100 మీటర్లు లోనికి వెళ్తే కానీ గ్యాస్ అండ్ పెట్రోలియం అంట, పెట్రోల్ కాదు, పెట్రోలియం అనే ముడి పదార్థం వస్తుంది లోతులోనే. భక్తి జీవితం కూడా ఎలా ఉండాలి? లోతుగా ఉండాలి. ఎంతో కాలం చూస్తున్నావు ప్రభు దగ్గరికి, దేవుని వాక్యం లోతుగా చదువుతున్నావా? కొంతమంది ఏమండి దినవృత్తాంతములు తీయండి అంటే కొత్త నిబంధన తిరగేస్తూ ఉంటారు. ఇంకా అది అయిపోతుంది. అది ఎక్కడో తెలిసిన కొంతమందికి, అది ఎక్కడో తెలిసిన కొంతమందికి దేవుని వాక్యము గ్రహించదనేటువంటి పరిస్థితులు. ఒక క్రైస్తవ క్రిస్టియన్ స్కూల్ అది. ఆ స్కూల్కి అప్పుడప్పుడు మిషనరీస్ ఉండే కాలం అది. ఆ మిషనరీస్ ఉండే కాలంలో మిషనరీస్ వచ్చి ఇన్స్పెక్షన్ చేసేవాడట. స్కూల్ ఎలా నడుస్తుంది, పిల్లలు ఎలా ఉన్నారు అని చేసేవాళ్ళు. ఒకసారి ఒక మిషనరీ వచ్చి క్రిస్టియన్ స్కూల్కి వచ్చి ఆయన ఆ పిల్లలని మరి బైబిల్ సంబంధమైన కొన్ని ప్రశ్నలు అడిగాడట. అడుగుతూ ఒక మాట అడిగాడట. ఇది ఒక అబ్బాయిని నిలబెట్టి, ఏమండి 6th క్లాసు 10th క్లాస్ పిల్లవాడు నిలబెట్టి, అబ్బాయి ఎరుకో గోడలు ఎవరు పడగొట్టారన్నాడంట. వాడు వెంటనే ఏడ్చేసి కన్నీళ్ళు తెచ్చేసుకొని, సార్ నేను ఎప్పుడు ఎవరి గోడలు పడగొట్టలేదు అన్నాడు. నేను ఎప్పుడు ఎవరి గోడలు పడగొట్టదు. సరే కూర్చోను. ఒక పాప నిలబెట్టి, అమ్మ నువ్వన్నా చెప్పంటే, ఆ అమ్మాయి అయితే చెప్తుంది నేను ఎవరి గోడలు పడగొట్టలేదు. ఇక అందరూ అదే స్కూల్ అంతా కూడా. టీచర్ని అడిగి, అమ్మ నువ్వన్నా చెప్పి ఏంటి పెద్దది ఏంటి, నేను అడిగిన ప్రశ్న ఏంటి వాళ్ళు అంటే, ఆ టీచర్ చెప్పిందంట, అయ్యా దొరగారు మా పిల్లలు అదంటాడు కాదండి, ఎవరి గోడలు ఎప్పుడు పడగొట్టలేదండి, ఒకడు మేము పడగొట్టామనుకుంటే చందా వేసుకొని డబ్బులు వేసుకొని కట్టేస్తామండి అందండి. ఇక ఆయనకి ఏం చెప్పాలి? పేరేంటి? క్రిస్టియన్ స్కూలే, బైబిల్ తెలియదు. ఎరుకో కూడా ఎవరు పడగొట్టారు చెప్పండి. యెహోషువ ప్రార్థన చేసినప్పుడు 7 మార్లు ఆ గోడ చూడు తిరిగినప్పుడు ఎరుకో గోడలు ఏం చేశాడు? అడ్డు గోడలు. సాతాను గోడలు పడిపోవాలంటే ప్రార్థన. సాతాను యొక్క ప్రాకారాలు పడిపోవాలంటే నువ్వేం చేయాలా? దేవుని స్తుతించాలి, ప్రార్థన చేయాలి. లోతైన విశ్వాసం ఉందా ఈరోజు? బైబిల్ ఏముందో తెలియదు చాలా మందికి. అతను బైబిల్ చదివితే కదా ఎప్పుడే దేవుని వాక్యం మనం చూసినప్పుడు ఏలియా కందకమును
లోతుగా తవ్వాడు. గజయ సముద్రం దగ్గరికి ప్రభు వచ్చాడు. సీమోను చేపలు పడుతూ ఉన్నాడు. సీమోను చేపలు పడుతూ ఉన్నాడు. రాత్రంతయు వలలో వేశారు, కానీ ఏం పడలేదు. ఉదయం కాగానే ప్రభు అక్కడికి వచ్చారు. సీమోను యొక్క ధోరణను ఆయన చెప్పారు. సీమోను, చదవండి లూకాసు వార్త 5వ అధ్యాయము 4వ వచనం. నీవు దోణెను లోతునకు నడిపించి, నీ దోణెను లోతునకు నడిపించు చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పారు. నువ్వు ఒడ్డున వేస్తున్నావు సీమోను. సీమోను పేతురు అప్పుడు ఇంకా పేతురు అని పేరు పెట్టాడు ప్రభు అతనికి. పేతురు మొదటి పేరు సైమన్. నీ దోణెను ఎక్కడికి? ఒడ్డున వేస్తే ఏమి దొరుకుతాయి? రాత్రంతా శ్రమ పడ్డారు, కానీ ఏం దొరకలేదు. ఒక్క రొయ్య పీసు కూడా, రొయ్య పీసు అని దొరికినాయేమో. మేము ఉప్పాడ ప్రాంతం వెళితే జాన్వరి గారు నేను ఉప్పాడలో మీటింగ్స్ పెట్టాం. ఉప్పాడ కాకినాడ దగ్గర సముద్రం ఒడ్డు నుంచి వెళ్ళాలి. ఒక సోదరుడు ఇద్దరు మమ్మల్ని వెస్లీ గారు నన్ను పడవలో సముద్రం లోనకి తీసుకెళ్ళారు. పడవలో తీసుకెళ్ళారు. దాదాపు 2-3 కిలోమీటర్లు తీసుకు సముద్రంలో. సరే, వాడి తర్వాత అడిగాం, మరి మీరు చేపలు ఎక్కడ పడతారు బ్రదర్ అని అడిగితే ఆయన చెప్పాడు, ఒక్కొక్కసారి 50 కిలోమీటర్లు వెళ్తారట సముద్రంలో చేపలు పడడానికి. మరి ఒడ్డునేమి దొరకవా? ఏం దొరకవండి. చేపలన్నీ ఎక్కడ ఉంటాయి? ఎక్కువగా లోతైన పెద్ద పెద్ద తిమ్మింగలాలు ఏమండి ఎక్కడ ఉంటాయి? లోతైనటువంటి. సీమోను గురించి అదే ప్రభు చెప్తున్నాడు. నీ దోణెను ఎక్కడికి నడిపించు నువ్వు? దోణి అంటే హృదయము. ఇక్కడ దోణి హృదయానికి నువ్వు లోతులకు వెళ్ళావు ఎప్పుడైనా? దైవ గ్రంథాన్ని చూస్తే లోతైనటువంటి లోతుకు నడిపించు అన్నప్పుడు విస్తారమైన ఏం పడినాయి? చేపలు పడినాయి. దేవుని మాటకు లోబట్టడం ద్వారా. వాస్తవంగా సీమోను జాదరి ఫిషర్మెన్ వాళ్ళు. చేపల సంగతి వాళ్ళకి తెలుసు, మనకంటే ఎవరికి ఎక్కువ తెలుస్తుంది? ఎవరికి తెలుస్తుంది? ఫిషర్మెన్కి తెలుసు అండి. వాళ్ళకి ఎక్కడ చేపలు ఉన్నాయో, ఏ టైంలో ఉంటాయో వాళ్ళకి తెలుసు. కానీ ప్రభు అయినటువంటి దేవుడు యేసు ప్రభు వారు చెప్పారు, నీ దోణిని ఎక్కడ తీసుకెళ్ళండి? రాత్రంతా శ్రమ పడ్డాం, మాకేమియు. ఒక మాట నన్ను చెప్పనివ్వండి, నువ్వు రాత్రి ఎంత శ్రమ పడినా, పాపములో ఉండి శ్రమ పడినా ప్రయాసే మిగులుతుంది, కానీ ఫలితము దొరకట్లేదు జీవితం. ఈరోజు నీ జీవితంలో చీకటిలో ఉన్నావా? అంధకారంలో ఉన్నావా? పాపం అనేటువంటి చీకటిలోనే సంచరిస్తూ ఏదో ప్రయాసపడుతున్నావు, కానీ నీకు ఏమీ దొరకట్లేదు. ఈరోజు నీ జీవితంలో నువ్వు ఎంతవరకు ఆలోచన చేస్తున్నావు? ఈనాడు మనుషుల జీవితం ఎక్కడుందండి? చీకటి జీవితము. బైబిల్ గ్రంథాన్ని మనం పరిశోధన చేస్తే రాత్రంతా శ్రమపడ్డప్పటికి ఏమీ దొరకదు. రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము, రహదారులు వెదకినను రాదాయను ప్రతిఫలము, రక్షించు పండి సిలువా రమణీయ తులలో రతనాలను పెదకుటలో రాజేలు నా పడవా నడిపించు నావా. హల్లెలూయా. ప్రభువా, నా దూరం నడిపించు, నువ్వు నడిపించు నాయన. నేను నడిపించినంత కాదు, నాకేమీ దొరకట్లేదు ప్రభు. అందుకే సీమోను ఒక మాట, అయినను నీ మాట చొప్పున ఏమేస్తాం మేము? ఎవరి మాటకు విలువ ఇచ్చాడు అక్కడ? అసలు దేవుని మాటకి ఏమైనా విలువిస్తున్నావు నువ్వేమన్నా? మనుషుల మాటకు బదే విలువిస్తారు చాలా మంది. మా అమ్మ చెప్పిందండి, మా డాడీ చెప్పాడండి. సరే, వినకూడదని నేను అంటలేదు, కానీ వీరందరికంటే ఎవరి మాట? దేవుని మాటకు నువ్వు విధేయత చూపాలి.
నీ మాట చొప్పున వేసాం వద, అంతే. వద వేసినప్పుడు ఏం పడినాయి? విస్తారమైన. ఆ చేపలు విస్తారం అంటే అర్థం ఏంటి? వదలు పిగిలిపోయేంతగా, ఇంకా వదలు తెగిపోతే ఏమన్నంత ఏం పడిపోయినాయి చెప్పండి. లోతులోకి వెళ్ళావా నువ్వు? జీవితంలో లోతైనటువంటి అనుభవం నీలో కనపడుతుందా? లోతైన ప్రార్థన, ఈనాడు ఆ లోతైన ప్రార్థన ఏదో ఉండాలి. దానియేలు అనుదినము ముమ్మారు మోకాళ్ళునే ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. అక్కడ వాక్యంలో ఉంటుంది, ఇట్టి శాసనము సంతకం చేయబడినని దానియేలు తెలుసుకున్నాను. తన ఇంటికి వెళ్ళి ఏం చేశాడు? ప్రార్థన. ఏంటి శాసనం? ఆర్డినెన్స్. రాజుకు తప్ప ఏ దేవునికి ఎవరు 30 రోజుల వరకు ఏం చేయకూడదు? ప్రార్థన చేయకూడదు. ఒకటి అలాంటి శాసనం వస్తే మనం మానేస్తాం ప్రార్థన. సింహబోనులో పడేస్తారంట ప్రార్థన చేసేవాళ్ళని అని మనమైతే భయపడి మానేస్తాం. కానీ ఏది ఆ ప్రార్థన లోతైనటువంటి ప్రార్థన? భయపడలేదు. శాసనానికి భయపడలేదు. సింహానికి భయపడలేదు. దానియేలు జీవితంలో, తన యొక్క జీవితంలో ఏమండి, అనుదినము ముమ్మారు ఏం చేశాడు? ఏదో చేశాడు ప్రార్థన. పడుకోనా అమ్మా, కూర్చొని చేశాడా? మోకాళ్ళలోని ప్రార్థన. నువ్వు చేస్తున్నావు మోకాళ్ళలోని ప్రార్థన ఎప్పుడైనా? మొత్తం మోకరించడం అంటే సిగ్గుపడిపోతారు. మోకరిస్తే ఎవరైనా చూస్తారేమో. మోకాళ్ళు ప్రభువు దగ్గర. మోకాళ్ళు ప్రభు ఇచ్చిన శక్తిని బట్టి. ఒక ఆమెను ఎరుగుతుంది, నేను మోకాళ్ళు నొప్పుదండి. ఇలాగ చెప్పాను, ఒకరోజు వాక్యం చెప్పాను. అమ్మ మోకాళ్ళు, ఆ మోకాళ్ళు నొప్పులు తగ్గిపోతాను. తగ్గిపోయిన దేవునికి స్తోత్రం. డాక్టర్ దగ్గర పరిగెత్తదా ఆమె? దేవుని సన్నిధిలో మోకరిస్తే ఆ మోకాళ్ళ దగ్గరకే ఆరోగ్యాన్ని ప్రభు తీసుకొస్తాడు. పెళ్ళి ఎతుకుతున్నాడు ఎలియాజరు, పెళ్లి కూతురుని. పెళ్లి కూతురు ఎవరో తెలియదు, తన యజమాని కొడుక్కి. ఏమండి, ఇస్సాకుకి పెళ్లి కూతురు ఎదటానికి వచ్చాడు. ఎందరో వచ్చాడు తెలుసా మీకు? 144 మైళ్ళు వచ్చాడు. 144 మైళ్ళు ప్రయాణం చేశాడు. కనాన్ దేశం నుండి అరామనా హరాయిం అనే పట్టణం సిరియా దేశంలో ఉంది. ఇప్పటికీ ఇజ్రాయేల్ దేశానికి సిరియా దేశానికి 144 మైళ్ళు దూరం. అంత దూరం ఒంటె మీద వచ్చాడు. ఆ పట్టణంలోకి వెతకలేదు. వెళ్ళి బావి దగ్గరకు వచ్చాడు. ఒంటెను మోకరింపజేశాడు. తాను మోకరించి ప్రార్థన చేశాడు. అతనికి అవసరమైనటువంటి జవాబు ఎక్కడికి వచ్చింది? బావి. కొన్నిసార్లు నువ్వు వెతక్కపోయినా సరే, కొన్నిసార్లు నువ్వు దాని కొరకు వెంబడించకపోయినా సరే, దేవుడు తన కార్యాన్ని నీ దగ్గరకే తీసుకొస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రెబెక్కాను తీసుకొచ్చాడండి అక్కడికి. ఎంతమంది కన్యకలు వచ్చి ఉండొచ్చేమో నాకు తెలియదు, కానీ అవసరమైనటువంటిది, శ్రేష్టమైనటువంటిది రెబెక్కా అక్కడికి వచ్చింది. ఎవరి కనెక్ట్ అయిపోయింది అక్కడ. దేవుని బిడ్డ ద్వారా దేవుడు కార్యాలు చేయాలంటే నువ్వు మోకాళ్ళుని చేస్తున్నావా? మోకాళ్ళుని ప్రార్థన చేస్తున్నావా? నేను ఉద్యోగం చేసే రోజు విజయవాడలో మా ఆఫీసరు చెప్పాను, చాలాసార్లు చెప్పాను, ట్రాన్స్ఫర్ నన్ను బ్రాంతి బాటిల్ తెమ్మన్నాడు. నన్ను తేనని చెప్పాను. నేను రక్షణ పొందానయ్యా, మార్పు చెందాను, నేను దాగట్లేదు, నీ కూడా తీసుకురానని చెప్పాను. నేను బాసు, మాకు ఆయన పెద్ద ఆయన. వెంటనే కోపం వచ్చేసింది అతనికి నా మీద. ఏంటి భ్రాంతి పాడు తేకపోతే? ఆయనకి జీతం వస్తుంది, ఆయన డబ్బులు ఉంటాయి, కానీ ఆయన డబ్బులతో తాగేవాడు కాదు. ఎప్పుడు ఆడాడు దగ్గర వసూలు చేసి తాగేవాడు. అంటే ఒకప్పుడు మారు మనసు పొందకముందు ఆయన నేను కూర్చొని ఏదో తాగేవాడు. అంటే నేను అంత పెద్ద తాగుపోతాను కాదు, కానీ ఏదో అప్పుడప్పుడు తాగినా తాగిపోతే, నువ్వు రోజు తాగినా అంతే. సరే, దేవుడికి స్తోత్రం. మార్పు చెందిన తర్వాత, మారు మనసు పొందాక ఇంకా మనం తన జోలికి పోలేదు. ట్రాన్స్ఫర్ చేపిస్తా అన్నాడు. నేను ఇక్కడి నుంచి విజయవాడకి ట్రాన్స్ఫర్ చేపిస్తా అన్నాడు. వెంటనే ఇంటికి వెళ్ళారు, మోకాళ్ళు వేశాను. నేను ఎవరికి చెప్పదా, ఎవరి రికమెండేషన్ కొరకు పరిగెత్తదా, వేశారు మోకాళ్ళు. ప్రభువా, ఏంటి నేను మీ కొరకు జీవిస్తుంటే, నీ మార్గంలో ఉంటే ఈ బాస్ ఇలాగా అన్నాడని చెప్పి ఆ రాత్రంతా నేను మోకరించి ప్రార్థన చేశాను. దేవుని బిడ్డ ద్వారా నేను ఉదయాన్నే ఆఫీస్కి వెళ్తే ఒక వార్త ఏంటంటే, ఆయనకు వచ్చింది ట్రాన్స్ఫర్. విజయవాడ నుండి కడప వేసారు, ఆయన తీసుకెళ్ళి అక్కడ పడేసారు.
అక్కడి నుంచి ఫోన్ చేసాడు నాకు, విజయ్ కుమార్ గారు మీ దేవుడు ఎంతో గొప్పవాడయ్యా, నిన్ను చేయాలనుకున్నాను నేను. ఎవరు చేశారు చేయడా ప్రభు? మోకాళ్ళుని ప్రార్థన చేస్తే జవాబు ఇవ్వడా ప్రభు? ఏమండి? నిగ్రోధముగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. కొంతమందికి విరోధంగా కొన్ని ఆయుధాలు ఉపయోగిస్తారు. మాటలు, సూటిపోటి మాటలు, అనవసరమైన మాటలు వదులుతూ ఉంటారు నీ మీద. కర్రలు, కత్తులు, ఏమండి, కాగితాలు పెడతారు, కొంతమంది పిటిషన్లు పెడతారు. అవన్నీ ప్రభు చెత్తబొట్టులో తీసేస్తాడు. ఈ ఆయుధము కూడా ఏం చేయదు. దేవుని బిడ్డల మీద ఏది నీవు ప్రయోగించినా దేవుడు కార్యం చేస్తా ఉంటాయండి అవి. దేవుని బిడ్డ ఒకసారి వాకింగ్కి వెళ్తున్నాను నేను ఆర్ట్స్ కాలేజీకి. మార్నింగ్ 5 గంటలకే ఆ రోజు చీకటితో లేచి మార్నింగ్ వెళ్తుంటే ట్యాంకుల దగ్గర రోడ్డు మీద మిరపకాయలు, నిమ్మకాయలు అన్నీ అడ్డుకేసేసారు. నాతో ఒక సహోదరుడు వచ్చాడు. ఇద్దరు వెళ్తుంటే సరే నేనైతే చూస్తున్నాను కానీ నడిచాడు. అయ్యగారు ఆగండి అన్నాడు. ఏంటయ్య బాబు? అదేదో ఉందండి అక్కడ వేసేసారండి, పక్క నుంచి వెళ్ళిపోతామండి అన్నాడు. నువ్వు వెళితే వెళ్ళిపో పక్క నుంచి, నేను ఇటే వెళ్తానన్నా. బాబోయ్ అక్కడ ఏవో ఉంటాయండి, దయ్యాలు ఉంటాయండి, అదేదో చెడుపు చేసి భూత వైద్యులు చేసి ఏవి ఉంటాయండి అక్కడ, దాటకూడదండి అది మనం అన్న. దేవుని బిడ్డ ద్వారా నిమ్మకాయ తొక్కుకుంటూ వెళ్ళాను. దేవునికి స్తోత్రం. ఏమండి? ఏమైనా వచ్చిందా కీడేమైనా వచ్చిందా? కొంతమంది ఎదాటికి భయపడిపోతూ ఉంటారు, లోకానికి భయపడిపోతూ ఉంటారు. దేవుడు బిడ్డల మీద ఏది పనిచేయదు. దేవునికి స్తోత్రం. ఏది పనిచేయదండి. భయపడుతున్నావు నువ్వు. మనుషులు భయపడే వాటికి నువ్వు భయపడాల్సిన అవసరము లేదు. కొంతమంది మనం ఎవరికి భయపడాలి? యెషయా గ్రంథము 8వ అధ్యాయం చూడండి. మనం ఎవరికి భయపడాలో యెషయా గారు తేటగా రాశాడు. చదువుదాం. 11వ వచనం చూడండి. యెషయా గ్రంథము 8వ అధ్యాయము. ఈ జనుల మార్గమున నడవకూడదని యెహోవా బహుబలముగా నాతో చెప్పి ఉన్నాడు. చదవండి. నన్ను గద్దించి ఈ మాట సెలవిచ్చెను. 12వ అధిపతికి యెహోవాయే పరిశుద్ధుడు అనుకొనుడి. మీరు భయపడవలసిన వాడు ఆయనే. ఆయన కోసరము దిగులు పడవలెను. అప్పుడు ఆయన. నువ్వు భయపడాల్సింది ఎవరికి? లోకం భయపడుతుంది. లోకంలో ఆకాశం అక్కడికి కదిగేటువంటి వింతలకు భయపడుతున్నారు. సూర్యచంద్రులకు భయపడుతున్నారు చాలామంది. గ్రహాలకు భయపడుతున్నారు చాలామంది. ఈరోజు మంచిది కాదు, ఇది రోజు ఏమైనా చేస్తే ఏమవుతుందో భయపడుతున్నారు చాలామంది. మనుషులు భయపడు వాటికి మీరేం చేయొద్దు, భయపడదు. యెషయా గారు ఆ మాట మనం చూస్తున్నాం. మీరు భయపడవలసిన వాడు ఎవరు? నువ్వు దేవునికే భయపడాలి అంతే. ఆయన భయపడుతున్నావు ఏమన్నా? అసలు దేవుని భయం ఏమన్నా ఉందా? కొంతమందికి దయ్యం అంటే భయం, దేవుడు అంటే ఏం లేదు. చెప్పండి, ఏం లేదు, భయం కనపడలేదు. నువ్వు భయపడవలసిన వాడు ఆయనకే. ఎందుకు ఆయనకి మనం భయపడాలి? ఈసారి 10వ వచనం చివరి మాట చూడండి. 8వ అధ్యాయం 10వ వచనం చివరి మాట. దేవుడు మాతో ఉన్నాడు. అందరూ చప్పట్లు కొట్టి బ్రహ్మ ఈ మాట అందరూ చెప్పండి. దేవుడు మాతో ఉన్నాడు. హల్లెలూయా. నీతో ఎవరున్నారు? నువ్వు ఆయనకి భయపడితే ఆయన నీతో ఉంటాడు. అంతే. నీ కాపుదలగా ఉంటాడు, సెక్యూరిటీగా ఉంటాడు ఆయన. దేవుడు మాతో ఉన్నాడు. ఆయన నీతో ఉంటే భయం ఉందా అండి? ఒంటరితనంలో కూడా ధైర్యంగా జీవిస్తాను. నేను రాజమండ్రి రాకముందు 6 నెలలు డొంకరాయ్ అనే ప్రాంతంలో సేవ చేశాను. లోయర్ సీజర్ అంటారు దాన్ని. నర్సీపట్నం నుండి అటు చింతపల్లి, సప్పరద, ఘాటీ రోడ్లు అవన్నీ ఘాటీ అంటే ఆ పెద్ద కొండలెక్కి బస్సులు వెళ్తూ ఉంటాయి. లోయర్ సీజర్. ఇటు కూడా భద్రాచలం నుంచి చింతూరు మీదుగా కూడా ఇటు కూడా వెళ్ళవచ్చు. మారేడు మీద చింతూరు వెళ్తుంది.
ఒక్కడనే పడుకునేవాడిని నేను. అక్కడ మందిరం ఉండేది, ఒక చిన్న ఇల్లు ఉండేది. అప్పుడు ఆ రోజుల్లో నేనున్న ఇంటికి తలుపు సరిగ్గా ఉండేది కాదు, రేకులు తలుపు, అది తనితే వచ్చేసేది. పడుకుని ప్రార్థన చేసుకొని నా చుట్టూ ఇంకా ఎవ్వరు ఏ ఇల్లు ఉండే కాదు. అక్కడ ఒక మైదానం దాకా ఉండేది. అక్కడ ఏదో మందిరం వాళ్ళు ఏదో ఇస్తే స్థలం, ఒక చిన్న మందిరం కట్టారు అక్కడ. రాత్రుల్లో ఆ రోజుల్లో అంటే 40 సంవత్సరాల పై సంగతి చెప్తున్నాను నేను. పడుకుంటే పెద్ద పూజ అరుపులు, ఎలుగుబంటి అరుపులు రాత్రులు వినపడతా ఉండే. పాములు, ఏమండి త్రాచు పాములు అలా తిరుగుతూ ఉండే, చూస్తుంటుంటే. కానీ భయపడలేదు, దేవునికి స్తోత్రం. భయపడలేదు, ధైర్యంగా ఉండి ప్రార్థన చేసేవాడు. మోకాళ్ళుని ప్రార్థన చేసేవాడిని. దేవుని బిడ్డదారా, ఎంత గొప్ప దేవుడు ఆయన. ఒక అసిస్టెంట్ ఇంజనీర్ గారు, నేను ఒకరోజు అసిస్టెంట్ ఇంజనీర్ ఆయన డ్యామ్లో పనిచేసేవాడు ఆయన. ఆయన కూడా ఇద్దరం కలిసి ప్రార్థన చేసేవాళ్ళు సాయంకాలం కాగానే. ఒకసారి కొండ మీద ఆ దూరంగా 2 కిలోమీటర్ దూరంకి వెళ్ళిపోయాం ప్రార్థనకి. సాయంకాలం 6 గంటలకు వెళ్ళాము ఇద్దరం. ఏదో గంట సేపు ప్రార్థన చేసుకుని వచ్చేద్దాం అని వెళ్ళాము దేవుని బిడ్డదారా. రాత్రి 12 గంటల వరకు ప్రార్థన చేస్తున్నాం, దేవునికి స్తోత్రం. ఏమంటే ఇద్దరు 12 గంటల దాకా ఏం చేస్తాం ప్రార్థన? అదే ఆత్మ ప్రార్థన, దేవునికి స్తోత్రం. పెద్దదో ప్రార్థన ఎంతసేపు? 1 నిమిషం. ప్రభా పగదంతా కాపాడు, రాత్రిని కాపాడు, ఆమేన్, అయిపోయింది. భోజనం ప్రార్థన ఏంటి? ప్రభా ఈ భోజనం ఇచ్చావు, కొంత ఆ ప్రార్థన కూడా చేయరు. ఆ ప్రార్థన కూడా చేయరు. మా పాదుగారు చిన్నప్పుడు పెసిది గారు మా పాప మా అమ్మ మా పాస్టరమ్మ గారు భోజనం పెడితే ఎప్పుడైనా ఈ చికెన్ ఏదన్నా వేస్తే ప్రార్థన చేసుకొని తినానంటే వీళ్ళిద్దరు చేసేవాడు. కానీ పాదుగారు ఆయన కళ్ళు తెరిచి చేసుకుని తినేస్తాడు. మళ్ళీ వాడు ప్రార్థన అయిపోయి కళ్ళు తెరిస్తే ఈ మొక్కలు దొరకవేమని అలా తినేసేవాడు. దేవుని కొంతమంది ప్రార్థన కూడా పెద్దవాళ్ళ ప్రార్థన, లోతైన ప్రార్థన ఉండదు. నీకు ఎదుగుబండి వస్తుందండి రాత్రి సుమారు 11:30 ప్రాంతంలో. ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్తాం? చీకటి. ఊరైతే చాలా 2 కిలోమీటర్ దూరం ఉంది. ఎక్కడ పరిగెత్తాము? పైగా మేము నడిచొచ్చాము, మాకు వాహనం కూడా ఏమి లేదు. ఎదుగుబంటి శబ్దం చేసుకుని వస్తూ ఉంటే ఒకరి తర్వాత ఒకరు ప్రార్థన చేస్తాం. ప్రభా ఇదిగో ఒక క్రూర జంతువు ఈ దారిలో వస్తుంది అని ఇద్దరు కలిసి గట్టిగా ప్రభు దగ్గర ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభువు దాన్ని దారి మళ్లించాడు. దేవునికి స్తోత్రం. తప్పించట దేవుడు మాతో ఉన్నాడు. ఉందా నిశ్చేత నీకు? ఉందా ఈ సమయంలో? ఆ నిరీక్షణ కలిగి ఉన్నావా? ఆయన నీతో ఉంటే ఆయన ఏం చేస్తాడు? నీకు ఏం చేస్తాడు? చదవండి 126వ కీర్తన. ఏం చేస్తాడు ఆయన? ఆయన నీతో ఉంటే చేసే కార్యాలు అక్కడ చెప్పబడి. చూడండి 4వ వచనం చదువుతాము. 126వ కీర్తన 4వ వచనం చదువుతామా? యెహోవా వీరి కొరకు, 3వ వచనం, యెహోవా మన కొరకు, యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, కార్యములు చేసి ఉన్నాడు. ఏ కార్యాలు? గొప్ప కార్యములు. అమ్మా ఏ కార్యాలు చేస్తాడు నీ ఏడదా? గొప్ప కార్యాలు, తక్కువ కార్యాలా? ఆయన చేస్తే గొప్ప కార్యం చేస్తాడు ఆయన. మనం చేస్తే చిన్న కార్యాలు చేస్తాం దేవునికి. 10 రూపాయలు సందా వేసేసి అబ్బా దేవునికి నేను ఎంత ఇచ్చేసాను అనుకుంటాను. ఆయన ఇవ్వాలంటే ఎలా ఇస్తాడు ఆయన? ఆకాశ వాకిండ్లు విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలకు. మరి గోదావరి నిండాలంటే ఎన్ని నీళ్ళు పోస్తే నిండుద్ది? మనం రాజమండ్రి వాళ్ళందరూ ఒక బిందె నీళ్ళు పోస్తే నిండుద్దా గోదావరి? నిండుద్దా? ఆకాశ వాకిండ్లు విప్పి వర్షం కురిపిస్తే మనందరికీ తెలుసు జూలై ఆగస్టు మాసంలో ఎలా వస్తుందండి? ప్రవాహము. ఆ దవడసల దగ్గర గేట్లు ఎత్తాలి. ఎత్తకపోతే ఆనకట్ట కొట్టుకుపోద్ది. ఆనకట్ట ఏమవుతుంది? ఆ ప్రవాహం. ఆయన వర్షము ఎవరు కురిపించాలి? టీవీలో ఏదో చూపిస్తున్నాడు, కప్పలకు చేస్తున్న పెళ్ళిళ్ళు వర్షం రావాలని.
కుక్కలకు చేస్తున్నారు పెళ్ళిళ్ళు, దేవుళ్ళు కూడా పెళ్లి చేసేస్తున్నారు. కళ్యాణం అంటున్నారు, అదన్నారు ఇదంటారు. దేవుడు నిజ దేవుడేమో ఆదామాలకు పెళ్లి చేస్తే ఈరోజు మనుషులు ఆరోజు చేస్తారు పెళ్ళిళ్ళు. చేయగలవా నువ్వు? ఆయన పెళ్ళి ఉందా? దేవుడు నీకు దాంటివాడా? ఆయన భార్య ఉందా? ఏమండి? దేవుడు పరిశుద్ధుడు. ఆయన భార్యేషణ, ధనేషణ, పుత్రేషణ, ఈషణత్రయం లేనివాడు దేవుడు. అంటే కోరికలు లేనివాడు ఆయన. మనకుంటే కోరికలు. దేవుని బిడ్డ ద్వారా పవిత్రుడు. మరి వర్షం ఎవరు కురిపించాలి? ఎవరు కురిపించాలండి వర్షం? కడవరి వర్షము, తొలకరి వర్షము ఎవరు కురిపించాలి? ప్రభువే కురిపించాలి అనేటువంటి మాట తేట చూస్తాం. ద్వితీయోపదేశ కాండంలో ఆ మాట చూద్దాం. 11వ అధ్యాయం చూడండి. ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము దేవుని వాక్యంలో చూద్దాం. 12వ వచనం చూడండి. అది ఆకాశ వర్ష జలము త్రాగును, అది నీ దేవుడే యెహోవా లక్ష్యపెట్టు దేశము. నువ్వు దేవుని మాట వింటే, దేవుని ఆరాధిస్తే, నువ్వు ప్రార్థన చేస్తే ఆకాశ వర్ష జలము ఎవరు కురిపిస్తారు? వర్షాన్ని ప్రభు కురిపించాలి. ఎందుకు కురవట్లేదు వర్షాలు? నువ్వు వర్షాలు కురవట్లేదు కప్పదకును ఎవడు కుక్కలుగా చేస్తా పెళ్ళిళ్ళు చేస్తే పడతాయా వర్షాలు? ఆయన కురిపించాలి. దేవునికి స్తోత్రం. దేవుని మాట మానవుడు వింటలేదు. దేవుని దృష్టిలో దోషము, అపవిత్రత కనబడుతుంది. అందుకే వర్షాలు కురవట్లేదు, సరైన టైంలో పట్టలేదు. పడిన అతివృష్టి కొట్టుకుపోతున్నాయి అంతే. నేను ఉదయం చూశాను టీవీ న్యూస్, చైనాలో భయంకర వర్షాలు కొట్టి కారులు కూడా కొట్టుకుపోతారు, రోడ్డు మీద కారులు చైనాలో. ఎందుకు అలాంటి జరుగుతున్నాయి? మానవుడు దేవుని మాట వింటది. ఆయన నీతో ఉన్నప్పుడు యెహోవా మన కొరకు చెప్పండి ఇప్పుడు గొప్ప కార్యాలు, తక్కువ కార్యాలు? గొప్ప కార్యాలు చేస్తాను, అద్భుత కార్యాలు జరిగిస్తాడు నీ జీవితంలో. ఆశ్చర్య కార్యాలు జరిగి నువ్వు ఊహించని ఏం చేస్తాడు ఆయన? కార్యాలు జరిగిస్తాడు. నమ్ముతున్నావా? ఇదను దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేసి నువ్వు ఆయనకు లోబడితే దేవుని బిడ్డ ద్వారా ఆయన కార్యాలు జరుగుతాయి. నేను ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. ప్రభు మా తల్లిదండ్రులు నేను చదువుకున్న రోజుల్లో చాలా పేదరికం మేము అనుభవించాం. చాలా పేదరికం చెప్పాలంటే. సరైన గృహం లేదు, సరైన ఆహారం లేనటువంటి పరిస్థితుల్లో మేము ఉన్నాం. ఎంతో దీనస్థితి. కొన్నిసార్లు మా తల్లి గారు నూకలు కొని, బియ్యం కాదు నూకలు కొని, ఆ నూకల జావ పెట్టేది మాకు. ఒకసారి అడిగాను నేను, అమ్మ మరి ఏంటి రోజు వారం వేసి రోజు నూకల జావే, అందరూ మంచి ఆహారం తింటున్నారు, మన పరిస్థితి ఇలాగ ఉంది. మా తల్లి గారు ఏడ్చేదండి. ఒకసారి అనేది నాతో, మీ నాయన పట్టించుకోవట్లేదు, ఉన్నది కొంచెం ఉంది, అందుకే ఆమె కూడా తినేది కదా, ఒకసారి ఆమె తినడానికి ఉండేది కదా ఆహారం, అలాగే ఆమె అట్లా ఉండిపోయేది. దేవుని బిడ్డ ద్వారా చాలా పేదరికం. కొన్నిసార్లు చాప మీద పడుకునేవాడు, శీతాకాలం వస్తే ఒక బ్లాంకెట్ ఉండేది కాదు, ఒక దుప్పటి ఉండేది కాదు, చల్లి, ఆ చలిలో అలాగే ఉండేవాడు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం మొదలుపెట్టు. ప్రభా ఈ పరిస్థితులు మారవా? ఇది ఎప్పుడు ఇలాగే ఉంటాం మేము, ఈ స్థితి ఇలాగే ఉంటామని చెప్పి మా అమ్మగారు 4 గంటలకు లేచి ఉదయకాలం కన్నీళ్ళతో ప్రార్థన చేస్తాం. కానీ ఎవరి దగ్గరికి వెళ్ళి, మా మేనమామ గారు అక్కడే ఉండేవారు పక్కనే. ఆ దగ్గరికి వెళ్ళి, అన్నయ్య నాకు మా పరిస్థితి ఇలా ఉంది, భోజనం వంట లేదు అని చెప్పేది కాదు, ఇంకో మాట అనేది. మా నాన్నగారు త్రాగి వచ్చి కొడతా ఉంటే
మా మామయ్య గారు ఒకసారి వచ్చి అడిగాడు, అమ్మ కృష్ణ అమ్మ ఎలా ఉంది నీ కాపురం, నీ భర్త బాగా చూసుకున్నాడా అని తెలియదు. మా మామయ్య గారికి తెలియదు. బాగా చూసుకుంటున్నాడా నిన్ను, పిల్లలను బాగా చూస్తున్నాడా అంటే మా అమ్మగారి అనేది, అన్నయ్య చాలా బాగా చూసుకున్నాడు అనేది, చాలా బాగా చూసుకున్నాడు అనేది. ఎప్పుడు ఇంటిలో ఉన్న విషయాలు చెప్పేది కాదు, కష్టములు చెప్పేది కాదు ఎప్పుడు కూడా. ఏమండి, ఒకటే ప్రభువుకే చెప్పుకుంది, ప్రభువా నువ్వే కనికరించాదయ్యా, లేవనెత్తాదయ్యా, ఈ కుటుంబాన్ని బాగు చేయదయ్యా, ఈ పేదరికం నుండి, ఈ దౌర్భాగ్య స్థితి నుంచి బయటకు తీయాలి ప్రభువా అని కన్నీటితో ప్రార్థన చేస్తాను. ప్రభువు నాడు దేవునికి స్తోత్రం. ఆ తండ్రి గారు మార్పు చెందాడు. ఆ తర్వాత అంచెదగా ఏం చేశాడు, పైకి ఎత్తాడు. తెలుస్తుంది, పెంట కుప్పల నుండి దీనుల పైకి లేపు ప్రభుడవు నీవే. పెంట కుప్పల నుండి దీనుల పైకి లేపు ప్రభుడవు నీవే. గర్వమణచి గద్దెలు దింపి కన్నులనైనా రేపవగా. గర్వమణచి గద్దెలు దింపి కన్నులనైనా రేపవగటి. రేయి పగలు నీ పద సేవే యేసు ప్రభువా చేయుట మేలు. సాటి లేని దేవుడ నీవే నాదు. హల్లెలూయా. పెంట కుప్పల నుండి దీనులను ఏం చేస్తున్నాడు ఆయన, లిఫ్ట్ చేసేస్తాడు ఆయన, పైకి లేపే దేవుడు అండి ఆయన. నీ స్థితిని మార్చేవాడు, నీ గతిని మార్చేవాడు, నీ కొరకు గొప్ప కార్యాలు. ఎందుకు చెప్పండి, దేవుడు మాతో ఉన్నాడు అంతే. ఆయన నీతో ఉండే దేవుడు. అందుకే ఏలియా చెప్పండి, లోతుగా కందకాన్ని ఏం చేశాడు, తవ్వుతున్న లోతైన విశ్వాసం ఉందా? పైపేం చేస్తున్నావు ప్రార్థన, ఏదో జ్ఞాపకం వచ్చినప్పుడు వస్తున్నావు దేవుని సన్నిధికి. శ్రమ అయినా కష్టమైనా పరిగెత్తుకు రావాలి ప్రభు దగ్గరికి, దూరమైన పరిగెత్తుకు రావాలి. దేవుని కొరకు ఆశ నీలో నిజంగా కలుగుతుందా? మన సహవాసంలో కొంతమందిని ఎరుగుతున్న నేను, మరి ఎక్కడ ప్రార్థన అంటే అక్కడ ప్రతిరోజు వస్తూనే ఉంటారు వాళ్ళు. ఒక శుక్రవారమే కాదు, ఒక ఆదివారమే కాదు, టైం దొరికిన కొద్ది వస్తూనే ఉంటారు. ఆరాధిస్తున్న ప్రభుత్వం నడుచుకొని వస్తారు. కొన్నిసార్లు ఎండ కొండనేం లేదండి, ఆశ. మధ్యాహ్న సమయంలో దేవుని బిడ్డ ద్వారా లోతైనటువంటి ప్రార్థన. లోతుగా ఉందా నీ జీవితం? ఇర్మియా గ్రంథంలో ఒక మాట చదవండి, దేవుని వాక్యంలో. ఇర్మియా గ్రంథంలో మనం చదివినప్పుడు లోతైనటువంటి ప్రార్థన 29వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం. నేను ముగింపులోకి వస్తున్నాను, చూద్దాం దేవుని వాక్యం. 29వ అధ్యాయంలో గమనించినట్లయితే 12వ వచనం చూడండి. 29. మీరు నాకు మొర్రపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయొచ్చు ఒత్తురేని, నేను మీ మనవిని ఆలకింతును. మీ మనవి ఏం చేస్తాను, నేను ఆలకింతును. మీరు నాకు మొర్ర పెట్టుతురేమి, ప్రార్థన చేస్తా వస్తురేమి, మీ మనవి ఏం చేస్తాను, నేను ఆలకిస్తాను. ఎంత గొప్ప దేవుడు అండి ఆయన. ఆయన ఆలకించేటువంటి, కరువు కాలములో నిన్ను తృప్తిపరచగలిగినటువంటి, భయంకరమైన వ్యాధులు మరణము నుంచి విడిపించగలిగినటువంటి దేవుడు. అందుకే దేవుని బిడ్డ ద్వారా లోతైన విశ్వాసము, లోతైన ప్రార్థనలోకి మనం వెళదాం, ప్రభువుతో నడవదు. నేను 3వ విషయం ముగిస్తాను. 3వదిగా ఏది చేసిన గొప్ప అని ఏంటంటే దగ్గరకు వచ్చాడట. ఎక్కడికి వచ్చాడు చూడండి, 36వ వచనం, అదే 18వ అధ్యాయం 36వ వచనం చదువుతాం. అస్తమయ నైవేద్యము అర్పించు సమయమున, రాజులు మొదటి గ్రంథం 18వ చదువుతున్నాం కదా.
అస్తమయ నైవేద్యము అర్పించు సమయమున ప్రవక్తయగు ఏలియా దగ్గరకు వచ్చాడు. ఇలాగు ప్రార్థన చేశాడు. అందరు దేవుని స్తోత్రం చెప్పండి. దగ్గరకు వచ్చాడు, దూరంగా ఉన్నాడా? అమ్మా రావాలి నువ్వు. ఎవరి దగ్గరికి? దేవుని దగ్గరికి రావాలి. ఒకసారి దైవజనుల దగ్గరికి రావాలి. దగ్గరకు వచ్చి ఏం చేశాడు? ఏ టైం అది? అస్తమయ నైవేద్యం. దేవతలకి దయ్యాలకి పూర్వం నైవేద్యాలు పెట్టేవాడు. అంటే ఆ సమయంలో ఏలియా వచ్చి ఏం చేస్తున్నాడు? మనం చేసేది ఏంటి? నైవేద్యం పెట్టాదా? ఏమండి? టెంకాయలు కొట్టాదా నువ్వు? ప్రార్థన. 141వ కీర్తన కూడా చూడండి. అక్కడ దావీదు గారు కూడా అదే మాట చెప్పారు. నా ప్రార్థన 141వ కీర్తన 2వ వచనం. నా ప్రార్థన ధూపము వలెను, నా ప్రార్థన ధూపము వలెను, నేను చేతులెత్తుట సాయంకాలపు నైవేద్యము వలెను, సాయంకాలపు నైవేద్యం వలెను, నీ దృష్టికి అంగీకారములగును గాక, నీ దృష్టికి అంగీకారములగును గాక. హల్లెలూయా. ఇక్కడ వాక్యంలో దావీదు గారు ఏమంటున్నాడు? నా ప్రార్థన ధూపం వలె. పేపర్ మీద ఎంతమంది చూశారు ఇక్కడ? రాజమండ్రి వాడు చెప్పండి. నేను 40 సంవత్సరాలు నేను పేపర్ మీద చూడలే దొరికి. సరే, కానీ మనకి ఆ పేపర్ మీద గొట్టంలోంచి ఏమొస్తుంది? స్మోక్. ఎక్కడికి వెళ్తుంది అది? ఎక్కడికి వెళ్తుంది? పైకి వెళ్తుంది. దావీదు గారు అదే, నా ప్రార్థన ధూపం వల్ల ఎక్కడికి వెళ్ళిపోవాలి? పరలోకానికి వెళ్ళాలి. నీ ప్రార్థన వెళ్తుందా పరలోకానికి? దేవుని రాజ్యం చేరుతుందా? నీతిమంతుల ప్రార్థన యెహోవా ఆలకిస్తాడు. నేను చేతులెత్తుట సాయంకాల, అది చేతులెత్తుతున్నాడు. దేవుని బిడ్డలు చేతులెత్తి ప్రార్థన చేయాలి. చేతులెత్తున్నావు దేవుని దగ్గర? చేతులెత్తి ప్రార్థన చేస్తున్నావు ప్రభు దగ్గర? మోకాళ్ళు వేసి చేతులెత్తి ప్రార్థన చేస్తున్నావా? అది సాయంకాల నైవేద్యంగా ఉండాలి. దేవుని సన్నిధిలో నీ చేతులు ప్రభువు వైపు ఎత్తాలి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. 2వ అధ్యాయం 8వ వచనం చూడండి దేవుని వాక్యంలో. కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయము లేని వారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలెను. ఏ చేతులు? ఈ చేతులు కాదు. ఏ చేతులు? పవిత్రమైన చేతులు నీకు ఉండాలి. ఎప్పుడు వస్తుంది నీ పవిత్రత? నీ చేతులు ఎప్పుడు పవిత్రంగా ఉంటాయి? కోపమును. నువ్వు కోపం ఉంటే నువ్వు ప్రార్థన చేసావు. అనుమానం ఉంటే నువ్వు ప్రార్థన చేసావు. సంశయం, నమ్మరు కొంతసారి. దేవుడు మా ప్రార్థన వింటాడా అనుకుంటారు. వింటాడు తప్పకుండా. అనుమానం అనేది ఉందా జీవితంలో? సంశయం కనపడుతుందా? ఈరోజు చాలామందికి అనుమానం అనేది జబ్బులు. భార్య మీద అనుమానం, భర్త మీద అనుమానం, రకరకాల విషయాలు, అనుమానాలు. పవిత్రమైన చేతులతో ఏం చేయాలి? ప్రార్థన. నీ చేతులు ఎలా ఉండాలి? ఎలా ఉండాలి అంటే 5 సబ్బులతో కడగమని చెప్పట్లేదు. చేతులు మదను అంటుకోకుండా, పాపం అంటుకోకుండా, చెడుతనం అంటుకోకుండా నీ చేతులకి ప్రార్థన చేసినప్పుడు ఏది? అస్తమయ నైవేద్యము అర్పించు సమయమున దగ్గరకు వచ్చి ఏం చేశాడు? ప్రార్థన. దూరంగా లేడు, దగ్గరకు రావాలి. హత్తుకోవాలి ప్రభువుని. హత్తుకుంటున్నావా? దగ్గర కంటే అర్థం ఏంటి? దగ్గరకు రావడం అంటే అంటి పెట్టుకోవడం ప్రభువుతో, హత్తుకోవటం ప్రభువుతో. రూతు నయోమని ఏం చేసింది? అమ్మా హత్తుకుంది అంటే అంత దగ్గరకు వచ్చేసి. దేవుణ్ణి హత్తుకునేవాడుగా నువ్వు ఉంటే, నువ్వు దగ్గరకు వచ్చి అడిగినట్లయితే ప్రభువు నీ పక్షంగా కార్యాన్ని జరిగిస్తాడు. ఎంత ఆశ్చర్యకరం, ఎంత అద్భుతమైనటువంటి దేవుడు అండి ఆయన. దేవుని బిడ్డ ద్వారా ఈ అనుభవాలు మనం గుర్తుపెట్టుకుంటున్నామా? మన సహవాసంలో ఒక కుటుంబం ఉంది. వాడికి ఒక మనవడు పుట్టాడు. చాలా సంవత్సరాలు అయింది. ఒక 20 సంవత్సరాల సంగతి చెప్తున్నాను నేను. 20 సంవత్సరాల క్రితం ఒక బాబు పుట్టాడు వాడికి.
వాస్తవంగా చెప్పాలంటే పుట్టిన తర్వాత తీసుకెళ్ళి 7th మంత్లో పుట్టాడు, అందుకే ప్రీ మెచ్యూర్డ్ బేబీ అని చెప్పి తీసుకెళ్ళి బాక్స్లో పెట్టారు. బాక్స్లో పెట్టిన తర్వాత ఆ తర్వాత జరిగిన విషయం ఏంటంటే డాక్టర్లు చేతులు ఎత్తేసారు. ఆ బాక్స్ వచ్చి బయట తీశారు, గుండె కొట్టుకోవడం లేదు, ఇంకా ఆల్మోస్ట్ చనిపోయాడని నిర్ధారణ చేశారు డాక్టర్లు. ఇక్కడ రాజమండ్రిలోనే నిజోపద ఆ కోడలు ఉండే ఊరు వెస్ట్ గోదావరి ఏదో ఊరైతే ఇంకా అక్కడికి తీసుకెళ్ళిపోయి ఇంకేదో బరేదో చేయటానికి ఆ బరేది గ్రౌండ్లో కూడా అంత తవ్వటం మొదలుపెట్టారు, కొయ్యి తవ్వటం మొదలుపెట్టారు. ఈ బిడ్డను తీసుకెళ్ళి అక్కడ చేయటానికి అప్పుడు ప్రార్థన చెప్పారు. అప్పుడు వాళ్ళు ప్రేయర్ మాకు పాస్టర్ అమ్మ గారికి నాకు ఫోన్ చేశారు, అయ్యా పాస్టర్ గారు ఈ బిడ్డ మరి అనుకున్నాం బ్రతుకుతాడని, డబ్బు ఖర్చు అయింది, చనిపోయాడు, డాక్టర్లు కూడా చెప్పారు, తీసుకెళ్ళిపోతున్నామండి బరేది చేయటానికి. ఒకటే ప్రార్థన చేశాం మేము, ప్రభా నువ్వు గొప్ప దేవుడు, నీ చిత్తమైతే ఆ బిడ్డను బ్రతికించమని ప్రార్థన చేశాం మేము. రాజమండ్రి దాటి కొవ్వూరు దాటేసరికి ఆ బిడ్డకు ప్రాణం వచ్చింది. దేవునికి స్తోత్రం. ప్రాణం వచ్చాక కథలకు వచ్చింది దేవుని బిడ్డ ద్వారా. అద్భుతం ఏంటంటే ఆ కోడలు ఇంటికి తీసుకెళ్ళేసరికి బాగా ఉన్నాడు, ఆశ్చర్యపోయారు. అప్పటికన్నీ రెడీ చేశారు, ఆ సమాధి గొయ్యి కూడా దవ్వేశారు. క్రమక్రమంగా ఆ బిడ్డకు ప్రభు ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ఇప్పుడు ఏం చదువుతున్నాడు తెలుసా మీకు? ఇంటర్మీడియట్ అయిపోయిన డిగ్రీ చదువుతున్నాడు. దేవుని స్తోత్రం. మరి సంఘానికి వస్తారు, వాళ్ళు ఇక్కడికి వస్తారు. ఎంత అద్భుతం అండి. డాక్టర్ చేతులు ఎత్తేసాడు, చనిపోయిన అబ్బాయిని తీసుకెళ్తున్నారు వాళ్ళు. జీవం ఇచ్చాడు ఎవరు? నా యేసు. దగ్గరకు వచ్చి ప్రార్థన చెయ్యి, దగ్గరకు వచ్చి అది ఏ కార్యమైనా సరే నిమిషాల్లో ప్రభు చేసేస్తాడు. హల్లెలూయా. లేచిపడండి, ప్రార్థన చేద్దాం. ఏదియా చేసిన ప్రార్థన నువ్వు చేయగలవా? ఏదియా చేసిన ప్రార్థన బలిపీఠాన్ని బాగు చేశాడు. బాగు చేయి బలిపీఠాన్ని. ఎక్కడ పాడైపోయిందో, ఎక్కడ పాడైపోయావో, ఎక్కడ చెడిపోయిందో జీవితం, యేసయ్యా నన్ను బాగు చేయి, నన్ను నూతనపరచు ప్రభువా, నన్ను కనికరించు ప్రభువా అని అందరం ప్రార్థన చేద్దాం. కుటుంబము సరిగా లేదా, కలవరంతో ఉన్నావా, ఆందోళనతో ఉన్నావా, ఆయన్ని చక్కబెట్టేవాడు, బాగు చేసేవాడు, బాగు చేయగలిగిన సమర్థుడు ఆయన. ఏదియా బాగు చేసినట్లుగా నీ ప్రభు నీ బలిపీఠాన్ని, నీ హృదయాన్ని బాగు చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అడుగుదావా ప్రభు నీ సమయంలో? యెహోవా వీరి కొరకు గొప్ప కార్యాలు చేస్తున్నాడు. మొదటిగా నీ జీవితం ప్రభుకు అప్పగించావా? పాపము నుండి మళ్ళుకొని ఆయన వైపుగా నువ్వు తిరిగినట్లయితే ఆయన తప్పక ఆయన కార్యాన్ని చేయవాడు. ఓ ప్రభువా నన్ను కనికరించండి, నన్ను నూతనపరచండి నాయన, నన్ను కడగండి, శుద్ధి చేయండి ప్రభు అని అందరూ ప్రార్థన చేయి. ఎవరు మౌనంగా ఉండదు, నోరు తెచ్చి ప్రార్థన చేయండి ప్రభు దగ్గర. అడుగు ప్రభువా నన్ను కనికరించయ్యా, నా జీవితాన్ని మార్చివేయ్యా, నా బ్రతుకును మార్చివేయ, నా కుటుంబం సరిగా లేదయ్యా, నా బిడ్డలు సరిగా లేరు నాయన, నూతనపరచయ్యా, మమ్మల్ని నూతనపరచయ్యా, బాగు చేయ. ప్రభు పిలుస్తున్నాడు నిన్ను, ప్రస్తుతమైన బిడ్డ ద్వారా రండి, తిరిగి రండి, మీ అవిశ్వాసాన్ని బాగు చేస్తాను, మీ అవిశ్వాసాన్ని బాగు చేస్తాను. ఓ దేవా నన్ను కనికరించయ్యా, నూతనపరిచే, గొప్ప కార్యాలు చేస్తావయ్యా. ఆయన మన కొరకు గొప్ప కార్యములు చేశాను అంటున్నారు ఇశ్రాయేలీయులు. గొప్ప కార్యాలు చేసే దేవుడు నీ జీవితంలో, నీ కుటుంబంలో చేసే దేవుడు, నీ బిడ్డల మధ్య చేసేటువంటి దేవుడు ఆయన. ఓ ప్రభువా ఈ మధ్యాహ్న సమయాన్ని నన్ను కనికరించయ్యా, నా జీవితం గడ్డుగా ఉందయ్యా, నా జీవితం చెడిపోయి ఉంది నాయన, బాగు చేయనాయన, బాగు చేయనాయన. అడుగుదాం ప్రభుని. ఇంకా భ్రష్టులైన బిడ్డ రండి, మీ అవిశ్వాసాన్ని బాగు చేస్తానంటున్నాడు. భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయావా? ఏషియావకు భ్రష్టుడు వ్యభిచారని దేవుని వాక్యంలో ఉంది. అయ్యా అలాంటి విషయాలు నాలో ఉండకూడదయ్యా, అలాంటి జీవితం నాలో ఉండకూడదయ్యా. నన్ను సరిచేయి, నన్ను నూతనపరచున, నా తలంపులను సరిచేయి, నా బ్రతుకును సరిచేయి ప్రభు, నూతనపరచున ఆయన అని అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం ప్రభు దగ్గర, అప్పగించుకుందాం ప్రభుకి. ఆయన మన ప్రార్థన ఆలకించేటువంటి గొప్ప దేవుడిగా కనబడుతున్నాడు.
ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. దేవుని సన్నిధిలో ఆయన మన కనికరించేటువంటి దేవుడు. నీకు విరోధంగా రూపించబడిన ఆయుధం వర్ధెలదు. మనుషుని మీద విరోధంగా మాట్లాడవచ్చు, కానీ వర్ధెలదు అయ్యి దేవుడు మాతో ఉన్నాడు అని నిరీక్షణ. ఈరోజు చెప్పగలవా నువ్వు? యేసు ప్రభు నాతో ఉన్నాడు, నేను భయపడలేదు. దేనికి ఎవరికి భయపడలేదు, ఆయనకు అప్పగించుకున్నాను. ఆయన సన్నిధిలో సాగిపడదాం. నీ ప్రజల పక్షమునా యుద్ధములు చేసిన దేవా, నీ ప్రజల పక్షమునా యుద్ధములు చేసిన దేవా, అగ్నిలో పడవేసిన భయమేమి లేకుండే, అగ్నిలో పడవేసిన భయమేమి లేకుండే. యేసయ్యా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది, ఎంతో ఘనమైనది. ఆయన నామం ఎంత శక్తివంతమై, ఆయన ప్రజల పక్షంగా యుద్ధం చేసినటువంటి దేవుడు. ఈరోజు నీ పక్షంగా